వినండి, విమోచన అనేది చాలా చీప్ అయింది కాదు, విమోచనానికి ఒక క్రయధనము చెల్లించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. విమోచనానికి ఒక క్రయధనము లేదా విమోచనానికి ఒక వెల చెల్లించబడింది. ఆ వెల మనము ఏదో యోగ్యులమని కాదు, మనమేదో అర్హులమని కాదు, కానీ మనలో యేసయ్యను తనను తాను చూసుకొని మన కొరకు తనను తాను హృదయపూర్వకంగా అప్పగించుకున్నాడు. అదే కృప. హల్లెలూయా. మరలా చెప్తాను వినండి, మన కొరకు ఆయన వెల చెల్లించాడు. ఎందుకో తెలుసా? మనలో ఆయనని చూసుకున్నాడు, మనతో మరలా ఆయనకి సహవాసం కలిగి ఉండాలనుకున్నాడు, మనతో కూడా వసించాలి అనుకున్నాడు. అందుకే వెల చెల్లించి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన కృపలో మనల్ని నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ కొరకు రక్తం కార్చడానికి లేదా నా కొరకు రక్తం కార్చడానికి మనమేమి అర్హులము యోగ్యులం కాదండి. మనమేమి దానిని సంపాదించుకోలేదు. కానీ ఆయన ప్రేమ, యేసయ్య ప్రేమ మనల్ని తిరిగి ఆయనతో కలిపింది. హల్లెలూయా.